హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెజాన్ ఫోన్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అమెజాన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో అమెజాన్ యాప్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది ఫోన్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి ఒక అకౌంట్ సింబల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఒక మ్యాన్ సింబల్ అనేది ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు యువర్ అకౌంట్ అనే ఆప్షన్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మన అకౌంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. మనం చేంజ్ చేయాలనుకున్నది ఫోన్ నెంబర్ కాబట్టి ఫోన్ నెంబర్ అనేది లాగిన్ అండ్ సెక్యూరిటీలో ఉంటుంది. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్లో లాగిన్ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ నుంచి వెళ్ళి మీరు మీ ప్రైమరీ మొబైల్ నెంబర్ని చేంజ్ చేయొచ్చు, ఈమెయిల్ అడ్రస్ని చేంజ్ చేయొచ్చు, నేమ్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో నేను ఫోన్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలి అనేది చెప్తాను కాబట్టి ఇక్కడ ఫోన్ నెంబర్ పక్కన ఎడిట్ అనే బటన్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే యాక్చువల్గా ఇక్కడ పైన మన పాత నెంబర్ అనేది వస్తుంది. అండ్ మనం ఈ నెంబర్ని తీసేసి కొత్త నెంబర్ని పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొత్త నెంబర్ని ఈ కాలంలో మొబైల్ నెంబర్ అని ఉంది కదా, ఆ కాలంలో అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే నా కొత్త నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో కొత్త నెంబర్ని ఎంటర్ చేశాక ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక విల్ సెండ్ యూ ఏ టెక్స్ట్ టు వెరిఫై దిస్ నెంబర్ అని, అంటే ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది వాళ్ళైతే సెండ్ చేస్తారనమాట. సో మనమైతే దాన్ని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాతకి వాళ్ళైతే టెక్స్ట్ అనేది సెండ్ చేయలేదు, ఇట్లా ఇంటర్ఫేస్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఎస్ వెరిఫై అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేయగానే మనకైతే వెరిఫికేషన్ కోడ్ అయితే ఆ నెంబర్కి అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఓటీపీ అనేది వచ్చింది, మనమైతే ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. సో నేనైతే ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక వెరిఫై అనే బటన్ మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక పాస్వర్డ్ అయితే అడుగుద్ది అనమాట. మీరైతే మీ అమెజాన్ పాస్వర్డ్, కరెంట్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. అంటే ఇప్పుడు అమెజాన్ అకౌంట్కి ఏదైతే పాస్వర్డ్ ఉందో అదైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ సేవ్ చేంజెస్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఫోన్ నెంబర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫోన్ నెంబర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇట్లా మీరు మీ అమెజాన్ ఫోన్ నెంబర్ని అయితే చేంజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.